హాయ్ ఫ్రెండ్స్, మేము చిన్నప్పుడైతే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎలా అంటే మాది జాడ దగ్గర కాబట్టి విలేజ్, అక్కడ మంచిగా క్యారియర్ తీసుకొని వెళ్ళేవాళ్ళం. మాకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి కొంచెం దూరంలో కృష్ణా నది ఉండేది. అక్కడికి వెళ్ళి అక్కడొక టెంపుల్ ఉండేది, శివ టెంపుల్. దానికి ఆపోజిట్లోనే అమరావతి విలేజ్ అనమాట. మాకు అమరావతికి ఒక 2 కిలోమీటర్స్ నది అడ్డం అనమాట. అయితే క్యారియర్ తీసుకొని అక్కడికి వెళ్ళే వాళ్ళం. మంచిగా మామిడి తోటలు ఉండేవి, మామిడికాయలు దొంగిలించి కోసుకొని తీసుకొచ్చుకునే వాళ్ళం. ఒక 2-3 అలా. ఇంకా తర్వాత ఈవినింగ్ అయిందంటే ఇప్పట్లాగా అన్నీ ఛానల్స్ ఏమి ఉండేవి కాదు, ఓన్లీ దూరదర్శన్ ఒకటి వచ్చేది. మంచిగా న్యూస్ వినేవాళ్ళం. తర్వాత చిత్రలహరి వచ్చేది. ఇంకా తర్వాత ఒక శివుడిది ఒకటి సీరియల్ ఒకటి వచ్చేది, చాలా బాగుంటుంది. నైట్ 10కి వచ్చేది. ఇంకా ఈవినింగ్ అప్పుడు మంచిగా అందరూ అక్కడ ఒక మండపం ఉండేది ఊరిలో. అక్కడ అందరూ మంచిగా పెద్దవాళ్ళందరూ ఒక చోటు చేరి మాట్లాడుకునేవాళ్ళు. మేము కూడా అక్కడికి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఇంకా తర్వాత ఎక్కువ స్కిప్పింగ్ ఆడేవాళ్ళం, తొక్కుడు బిళ్ళ ఆడుకునేవాళ్ళం. మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎప్పటిలాగా ఫోన్లు పెట్టుకొని అపార్ట్మెంట్లో పిల్లలకి తీసుకొస్తుంది, వీళ్ళందరికీ పెద్దవాళ్ళకి తీసుకొస్తుంది. సమ్మర్ వస్తుందంట అప్పుడంటే అలా కదా, మంచిగా అది విలేజ్ కాబట్టి అంతా ఇంకా ఊరంతా తిరుగుతుంటూ ఉండేవాళ్ళం. గోరింటాకు కోసుకొచ్చుకునేవాళ్ళం, మంచిగా గోరింటాకు పెట్టుకునేవాళ్ళం. మిక్సీ వేసుకొని, మిక్సీ ఉండేది కాదులే అప్పుడు, రోలు ఉండేవి. రుబ్బుకొని మంచిగా అన్నిటికీ కాళ్ళకి అంతా పెట్టుకునేవాళ్ళం. మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి అంత అదృష్టం లేదు. ఇది సిటీ అయ్యేసరికి ఇంకా ఏముంటుంది, వెళ్తే పార్క్కి వెళ్ళడం, ఇంకా అక్కడే కొంచెంసేపు ఆడుకోవడం, లేకపోతే ఫోన్లు చూడటం. అప్పటి కాలంలో అయితే మంచిగా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అందరం కలిసి మంచిగా అంత్యాక్షరి ఆడుకునేవాళ్ళం. ఇంకా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చిందంటే అందరికీ హెల్ప్ చేసేవాళ్ళం. అప్పుడు క్యాటరింగ్స్ ఉంటాయి కాదు కాబట్టి ఏ పని పెద్దవాళ్ళు చెప్తే అది ఎదురు చెప్పకుండా చేసేవాళ్ళం. ఇప్పుడు జనరేషన్ అలా కాదు. ఇంకా మంచిగా మా అమ్మమ్మ వాళ్ళు చిన్న